తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గూండాలతో పాటు పోలీసులు వాళ్ళందరం గారా భయపెట్టి వాళ్ళ వైపుకు తీసుకునే ప్రయత్నం గత 2 రోజుల నుంచి జరుగుతుంది. నేను కానివ్వండి, సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు, మిగిలిన పెద్దలందరం గారా నిన్న కౌన్సిలర్కి రక్షణగా మద్దతుగా నిన్న తిరువూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వందలాది మంది తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ఎమ్మెల్యే సమక్షంలో పోలీసుల సమక్షంలో మా కౌన్సిలర్ మీద చెప్పులు ఎసరటం, వాటర్ బాటిల్ ఎసరటం, వాళ్ళని బూతులు మాట్లాడటం లాంటివి నిన్న చేశారు. నిన్న మేమందరం గారా మా కౌన్సిలర్లకి అండగా ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలా గారు, ఆమె ఎంతో గట్టిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పిన మా కౌన్సిలర్ నిర్మలా గారు నిన్న పోలీసులే కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ గూండాలతో దౌర్జన్యంగా ఆమెని లాక్కెళ్ళి మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటే అదిగర విసిరేసి దౌర్జన్యంగా నిన్న తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం భయపెట్టి తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. అయినా మాకే బలం. ఒక వ్యక్తిని మీరు లాక్కుని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయినా మాకే బలం. దాదాపుగా 11 మంది 12 మంది మాకు అనుకూలంగా ఉన్నారు. ఏదైతే ఈరోజు మళ్ళీ ఆర్డీఓ గారు ఈ రోజుకి వాయిదా వేస్తే నిన్న మధ్యాహ్నం మేమందరం, నేను ఎమ్మెల్సీ గారు స్వామిదాస్ గారు, మేమందరం గారా మా పార్టీ అధినాయకత్వంతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని గారిని కలిసి ఇలా మా కౌన్సిలర్స్ని ఇబ్బంది పెట్టారు, వేధించారు, భయపెడుతున్నారు కాబట్టి సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటేసే విధంగా మీరు సహకరించాలంటే నీలం సాహ్ని గారు ఒక ఉత్తరం డీజీపీ గారికి రాశారు.